కేసీఆర్ అని చెప్పి ఒక సినిమా ఫంక్షన్ రాత్రి జరిగింది. ఆ రాకింగ్ రాకేష్ అనే రోజా గారి వీర భక్తుడు ఆ సినిమా హీరోగా వస్తూ ఉన్నాడు. ఆమెని పిలిచినట్టుంది. ఆమె చీఫ్ గెస్ట్గా వెళ్ళటం జరిగింది. ఆయన్ని ఏదో ఆశీర్వదించడం జరిగింది. కానీ నాకు ఇక్కడ నచ్చంది ఏంటంటే, హైపరాది అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రోజా గారు నవ్వుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, బహుశా ఆమెకి జబర్దస్తులు తిడుతున్నా కూడా ఆమెకు ఇంకా ఈ ఒక పూల్లాగా భరతనేమో అనిపిస్తుంది. ఆమెకు అసలు చేము కుట్టినట్టయినా అనిపించలేదా అనిపిస్తుంది. ఎంత నీచంగా మాట్లాడాడండి హైపరాది కానీ, లేకపోతే కిరాక్ ఆర్పి కానీ. అసలు వాళ్ళందరూ టీమప్లా ఫామ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతెంత దూషణలు చేశారు. ఆఖరికి రోజా గారు ఆ పంచు ప్రసాద్ అనే ఒక అతని కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్యానికి పూర్తి స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పూర్తిగా అతని ఆరోగ్యాన్ని బాగు చేయించింది. అంత మంచి చేసినా కూడా ఊదముఖం వేసుకుంది అని చెప్పి ఆయన ఆర్పి మాట్లాడటం, తర్వాత మీరు వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడటం, అసలు చీప్ కామెంట్స్ అన్ని మీరు చేస్తుంటే మీరు ఎలా నవ్వుతారండి రోజా గారు? నాకైతే అర్థం కాలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చితోటి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము. రోజా గారు జబర్దస్తుల మీద అంత ప్రేమ అభిమానాలు కంటే కూడా ముందు మన కార్యకర్తల మీద పెంచుకోండి మేడం. మీరు నిజంగా నాకు ఈ విషయం మీకు చెప్పాలనిపిస్తుంది. మీరంటే నాకు చాలా అభిమానం. జగనన్న కోసం ఈ టైంలో మీరు ఎంత పోరాడుతున్నారో మా అందరూ తెలుసు. కానీ మీకోసం కూడా మేమంతే పోరాడుతున్నాం. మీకు అది అర్థం కావట్లా. మీకు ఆర్పి అని ఒక అతను నీచంగా మాట్లాడితే పోరాడింది ఎవరండి? సోషల్ మీడియా తరపున మేము కదా. ఈరోజు ఊర్లోకి వెళ్దాం, పల్లెటూరులోకి వెళ్దాం, ఏ మారుమూల గ్రామానికి వెళ్దాం. ఆర్పి వీడియోస్ ఇట్లా చూపించాక ఇట్లా అన్నాడు 5 అనగానే వాడికి గవర్నమెంట్ వచ్చే మామూలు పడకూడదని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? నాతో చాలా మంది అన్నారు. అసలు రాజకీయంగా తెలియని వాళ్ళు కూడా అన్నారు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు నీచంగా, వాడిని తన్నాలు పట్టుకుని 5 అన్నారు. అదే మాట అన్నారు. కానీ మీకంతా చేయం కుట్టినట్టు కూడా లేదు. ఇంకా జబర్దస్త్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు 10 కిలోమీటర్ల అవతల ఉండాలి మేడం. పూర్తిగా నిజంగా చెప్పాలనుకుంటే మీరు ఇక్కడ తగ్గితే ఏమవుతుంది? మేమందరం మా స్థాయి కూడా తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇన్నాళ్ళు మేము మాట్లాడిన వాళ్ళం కూడా. మీరు ఒక చిన్న తప్పు చేశారు మేడం. అప్పుడు కూడా గుర్తు చేశారు చాలామంది మీకు. 2022 డిసెంబర్ 21 నాడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జబర్దస్త్ వాళ్ళని పిలిపించి మన ఎవరైతే జగనన్న అభిమానులు వాళ్ళందరి సమక్షంలో స్టేజ్ మీద కేక్ కట్ చేయించారు జబర్దస్తుల చేత. ఆ రోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరు మీకు కనపడాల, జబర్దస్తులు కనపడ్డారు, కేక్ కట్ చేయించారు. ముందు ఈ జబర్దస్త్ స్టోరీ నుంచి బయటికి రండి మేడం ప్లీజ్. మీ కెరీర్ అది అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఆయన సంజయ్ ఇప్పుడు ఇచ్చి తర్వాత మళ్ళీ తిట్టించుకోవడాక ఒకసారి అతను హైపరాది ఏం మాట్లాడుతున్నాడు చూడాలి. చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్ గా అందరూ అవుతుంది. రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే రోజా గారిని అన్నారు. రోజా గారిని కాదబ్బా, మమ్మల్ని అవహేళన చేస్తే రోజా గారిని అవహేళన చేసినట్టు కాదా? ఆ 11 అని జబర్దస్త్లో రోజు అవహేళన చేస్తే రోజా గారిని అన్నట్టు కాదా? రోజా గారికి అది తెలీదా? వ్యక్తిగతంగా అంటేనే అన్నట్ట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీని అన్నా కూడా మేము అందరం ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నాం? కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరూ మాకేమి ఇంకో పనులు లేక, లేకపోతే ఇంకోటి ఏం లేక మేమెందుకు అవసరంలో టార్గెట్ కావాలి? నిజంగా నాకు ఈ వీడియో చూసాకైతే కొంత బాధ కలిగించింది. వాళ్ళు అవహేళన చేస్తుంటే రోజా గారు నవ్వుతున్నారు. రోజా గారు అసలు ఆ ఫంక్షన్కి వెళ్తే ఆ రాకింగ్ రాకేష్ అనే అతనికి మద్దతు తెలపండి, తప్పులేదు. కానీ వీళ్ళందరి సార్ సంజాయిషి చెప్పించుకొని మమ్మల్ని అయితే తగ్గించొద్దు. బహుశా రోజా గారు మీరైతే మాత్రం రాత్రి నాకు అనిపించింది చాలా డిసప్పాయింట్ చేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని చాలా మందిని అయితే ఈ విషయంలో నిజంగా బాధ పెట్టారు. మీరైతే చాలా అభిమానం ఉంది. మీరు జగనన్న కోసం ఎంత పోరాడారు. గడిచిన 15 ఏళ్ళని మేము అందరం కల్లారా చూసాం. ఈరోజు మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పుడు మీకు ద్రోహం చేసే మాటలు ఎవరు మాట్లాడాల. ఎవడో మిమ్మల్ని ఏదో అన్నా కూడా వెనక నడుచుంది మేము. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అత్యంత కీలకంగా ఉండాలి. మీకు 1.0లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో క్యాబినెట్లో మీకు మినిస్టర్ పదవి రాకపోతే బాధపడింది కూడా మేమే. అయ్యో ఆమె అంత పోరాడింది, అసెంబ్లీ సెషన్ నుంచి 1 ఇయర్ పక్కకు పోయింది, ఆమెకి ఇవ్వబోతే ఎట్లా ఇదండి అనుకుంది మేమే. 2వ టర్మ్లో ఇవ్వాలని గట్టి కోరుకుంది మేమే. కానీ మీకు అత్యంత ముఖ్యం జబర్దస్తులకి బ్రేక్ దర్శనాలు అవుతాయి, జబర్దస్తులతో అన్నీ అవుతాయి. అదేమైంది? ఇప్పుడు మాకు ఇంకో పనులు లేక, లేకపోతే ఇంకోటి లేక. అసలు ఆర్పి అని అతను మాట్లాడిన ఒకసారి వీడియోలన్నీ మీరు చూడలేదేమో, ఒకసారి చూడండి. ఎంత దారుణంగా మాట్లాడాడంటే
అవి మీ డ్రెస్ సెన్స్ మీద కామెంట్ చేశాడు. గౌన్ వేసుకొని ఏదో ఎక్కడికి వెళ్ళారని చెప్పి కామెంట్ చేశాడు. అసలు అవి నీచమైన కామెంట్స్ చేశాడు. బహుశా మీకు అవన్నీ మర్చిపోయి మీకు ఓపుకుందాం, మర్చిపోయి వాళ్ళని క్షమించే గుణం మీకు ఉందాం. మాకైతే లేదు. ఇంత జరిగినా కూడా మళ్ళీ మీకు మద్దతుగా మేము వస్తాం. ఇంత జరిగినా కూడా, బికాజ్ మీరు మా జగనన్న మనిషి. ఇంత జరిగినా కూడా మనల్ని రోజు 11 అని చెప్పి అవహేళన చేయటం, అమ్మఒడిని అవహేళన చేయటం, మన పార్టీ నాయకులను అవహేళన చేయటం, మన జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తాం. అయినా కూడా మీరు జబర్దస్తుల దగ్గరికి వెళ్తున్నారంటే మీకు నిజంగా శతకోటి వందనాలు మేడం, శతకోటి వందనాలు. వాళ్ళకి మీరు చేసిన సాయం కానీ వాళ్ళు గుర్తు పెట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు ఆ నాగబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండి మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. తాత్కాలిక ఆనందం కోసం దయచేసి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం మీరు ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. నాకైతే నచ్చల. రోజా గారు చాలా డిసప్పాయింట్ అయింది రాత్రి. అసలు అతను సంజయ్ షీట్ అతను ఉన్న దగ్గరికి మీరు 10 కిలోమీటర్లు అవతల ఉండాలి. మనం అంతా మనల్ని దెబ్బ కొట్టారు ఈసారి. మన పార్టీని కానీ, మన నాయకుల్ని కానీ, మన కార్యకర్తలను కానీ మానసికంగా కుంగతీసే మాటలని ఎన్ని అన్నాడండి పవన్ కళ్యాణ్ గారు. పార్టీల సంబంధం లేదు, పార్టీలు తీసి పక్కన పెట్టండి. కానీ వ్యక్తిగత దూషణలు అండి. ఇది మీ వ్యక్తిగతం అవ్వచ్చు. మీరు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి మహిళ అయినా కానీ అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీరు రాజకీయాల్లో మీకోసం ఈ రోజు ఎంతమంది నిలబడుతున్నారు? ఒక ఆర్పీని మిమ్మల్ని అంటున్నా, ఒక హైపరాది మిమ్మల్ని అంటున్నా, ఎంతమంది బాధపడుతున్నారు అది కూడా తెలుసుకోండి. నన్ను అంటుంటే ఈ స్టేట్లో ఎంతమంది బాధపడుతున్నారు, నన్ను అంటుంటే మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. నన్ను అంటుంటే నన్నే కాదు కదా అనిపించుకుంటుంది. ఈ రోజు ఆర్పీ అంటే మాకేం అవసరం? ఆర్పీ అంటే ఎవరినో అనుకోవచ్చు కదా. మా మహిళ, మా నాయకురాలు, మా జగనన్న కోసం నిలబడుతుంది. మేము నించోవాలి ఆమె కోసం. ఆమెను ఎవరినన్నా మమ్మల్ని అన్నట్టే అని తీసుకుని అంత బలంగా ఎందుకు పని చేయగలుగుతున్నారు? ఇక నిజంగా మీరు ఇక్కడి నుంచైనా జబర్దస్తులను దూరం పెట్టుకోండి. మీకు ఉండొచ్చు వాళ్ళ మీద ప్రేమ అభిమానాలు ఉండొచ్చు, బికాజ్ మీ దగ్గర నుంచి పెరిగారు. ఐదని మీ దగ్గర నుంచి పెరగాల్సింది వైఎస్ఆర్సీపీ క్యాడర్. ఈ సమయంలో మీ చేతులతో పెరగాల్సింది వైఎస్ఆర్సీపీ క్యాడర్, జబర్దస్తులు కాదు. దయచేసి అది ఒక్కటి చేయండి ప్లీజ్. ఇది నిజంగా రాత్రి మీరు చేసిన పని నాదే కాదు, నాకే ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఊహించుకోండి. జనరల్గా ఇదే దోవలో మీరు వెళ్తే మాత్రం నిజంగా బాధపడాల్సి వస్తుంది. మనందరం మిమ్మల్ని అన్ని తిట్లు తిడుతుంటే ఇంకా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏంటండి నిజంగా.